నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే వేతన సవరణ కమిషన్తో పాటు మధ్యంతర భృతిని కూడా ఇస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రాజేందర్, ప్రధాన కార్యదర్శి మమత, టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తాజాగా సీఎం కేసీఆర్ను కలిశారు. ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ను కూడా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులకు రెండో పీఆర్సీని ఏర్పాటు చేయాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల చందాతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అడిగారు. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందేలా చూడాలని విన్నవించారు. కేంద్రం తీసుకొచ్చిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, తమ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. 2 రోజుల్లో పీఆర్సీ మధ్యంతర భృతిని ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ను కలిసిన అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పీఆర్సీ మధ్యంతర భృతిపై సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని టీఎన్జీఓల సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా పీఆర్సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. సీఎం హామీతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి రెండో పీఆర్సీ మధ్యంతర భృతి ఎప్పటి నుంచో అమలవుతుందోనని ఉద్యోగులు ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.